మార్నింగ్ సార్. గుడ్ వెరీ మార్నింగ్ వెరీ సార్. గుడ్ మార్నింగ్ అండి. మనకి ఒక టాస్క్ ఉంటది ఎప్పుడు. మీకంతా నిన్న కావాలని ఇది వన్ డే వెన్ యు ఆర్ ఇన్ దట్ విన్నా సరిపోతుంది. ఇట్ ఈస్ వర్కింగ్ ఎట్ ది బ్యాక్ ఆఫ్ ద మైండ్. వీ వాంట్ టు గివ్ అవర్ సెల్స్ ది బెస్ట్. దేర్ ఈస్ ఆల్వేస్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్. అంటే మనము నిన్నటి కంటే ఈ రోజు మనము చాలా అద్భుతంగా ఉండాలి. నిన్న ఎంత బాగున్నామో దానికంటే ఈ రోజు ఇంకొంచెం ఎక్కువ బాగుండాలి. బికాస్ మనల్ని మనం ప్రేమించుకుంటున్నాము. మనము నిన్నటి కంటే మన పోటీ ఇంకెవ్వరితోనూ కాదు, మనతోనే. ఇది ఫస్ట్ నుంచి వింటుంటే గనక ఇది చాలా ఈజీగా అర్థమయ్యే కాన్సెప్ట్. లేకపోతే వి మే హ్యావ్ టు క్లియర్ సమ్ డౌట్స్. కానీ నిన్న మనం చెప్పుకున్న తర్వాత హూమ్ డు యూ లవ్ ద మోస్ట్? అవర్ సెల్స్. మనము మనల్ని అందరికంటే ఎక్కువ ప్రేమించుకుంటాము. మనం ఎప్పుడు మనకి బెస్ట్ ఇచ్చుకోవాలి అని అనుకుంటాము. అంటే మనలోని బెటర్ వర్షన్ ఎప్పటికప్పుడు తయారవుతుంది. అంటే ఈ రోజు ఆ, నిన్న మంచి బట్టలు వేసుకున్నాను కదా, ఈ రోజు మంచి బట్టలు వేసుకోను ఎక్కడికి పార్టీకి వెళ్ళేటప్పుడు అనేసి మీరు అనుకోరు. నిన్నటికంటే ఈ రోజు ఇంకా మంచిగా ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు. నేను ఆరోగ్యంగా ఉన్నాను కదా సరిపోతుంది అని మీరు ఆపేయరు. ఈ రోజు ఇంకా బాగుండాలి అని అనుకుంటాం. ఇంకా వచ్చే టైంలో ఇంకా బాగుండాలి, ఇంకా ఇంకా బాగుండాలి అని అనుకుంటాం. అంటే ఇప్పుడు పిల్లల గురించి చూసుకున్నా, నిన్న నిన్న పిల్లలు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నారు కదా అని అక్కడతో ఆపేయం. సెకండ్ క్లాస్ లో కూడా ఫస్ట్ ర్యాంక్ కావాలి, థర్డ్ క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ కావాలి, లైఫ్ లో వాళ్ళు ఫస్ట్ ఉండాలి అని మనం అనుకుంటాం. అగైన్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు అస్. మన పిల్లలు, లేకపోతే మన తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి, నా స్పౌస్ అందరికంటే బాగుండాలి. ఇట్లా మనము ఎప్పటికప్పుడు అనుకుంటూనే ఉంటాము. అంటే ఎవరి మీద వర్క్ చేయాలి, ఎప్పుడు మనం బాగుండాలి అని అంటే మన మీద మనం వర్క్ ఎక్కువ చేసుకోవాలి. అంటే నిన్నటి కంటే ఈ రోజు ఇంకా అద్భుతంగా ఉండాలి, ఈ రోజుటి కంటే రేపటికి ఎక్కువ అద్భుతంగా ఉండాలి, ఈ గంట కంటే వచ్చే గంట ఇంకా అద్భుతంగా ఉండాలి. సో ఇవన్నీ మీరు ఒక అసైన్మెంట్ లాగా తీసుకోండి. బికాస్ ఇది ఒక సైడ్ టాపిక్, బట్ దిస్ ఈజ్ అల్టిమేట్లీ లీడింగ్ అస్ టు గ్రాటిట్యూడ్ అనేసి నేను చెప్పాను నిన్న. అసైన్మెంట్ గా అంటే ఏంటి అని అంటే, నాలో బెటర్ వర్షన్ ని నేను ఇంకా ఎలా బయటికి తీసుకురాగలను. బికాస్ యూ ఆల్వేస్ వాంట్ టు ప్రెజెంట్ ది బెస్ట్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అవునా కాదు? అర్థమవుతుందా అండి వెన్ ఐ సే దిస్? సో అర్థం కాకపోతే నాకు చెప్పండి. యూ ఆల్వేస్ వాంట్ టు బ్రింగ్ అవుట్ ద బెటర్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నిన్నటికంటే ఈరోజు ఇంకా బాగుండాలి, నిన్నటికంటే ఆ, ఆ, వచ్చే సంవత్సరం ఇంకా బాగుండాలి. మనము అలా అనుకుని ఎప్పటికప్పుడు మీరు రాసుకోకపోయినా, మీరు ఇదిగో ఆ ఇలా నేను బాగుండాలి అని అనుకోకపోయినా, మన మన ఉనికి ఆల్వేస్ ట్రిగ్గర్స్ అస్ టు బి ద బెటర్ వర్షన్ ఆఫ్ అవర్ సెల్స్. నా పిల్లలకి నేను ఇంకా ఎక్కువ పనికి రావాలి, నా పిల్లలకి నేను వీలైనంత ఎక్కువ తోడ్పాటునివ్వాలి, ఆ, ఆ పిల్లలకి చేయూతనివ్వాలి, వాళ్ళని మంచి మంచి మెట్లెక్కించాలి అని అనుకుంటున్నాం. ఇవన్నీ ఎప్పుడు బాగుంటాయి? వెన్ యు ఆర్ దేర్. సో మనము ఆ, దీంట్లో ఆ, లోతుకి వెళ్ళాలంటే చాలా చాలా లోతుకి వెళ్ళొచ్చు. కానీ మనకి ఇప్పటికీ ఈ వర్షన్ సరిపోతుంది. ఏమని? మనకి మనము బెస్ట్ అవ్వాలని ఎప్పటికప్పుడు చూసుకుంటాము. మనం బెటర్ వర్షన్ అవ్వడానికి మనము ఏం చేస్తే, మనలో ఏం చేస్తే ఇంకా మనం బెటర్ వర్షన్ అవుతాము. దిస్ ఈస్ ది క్రక్స్ ఆఫ్ ఎనీ పర్సనాలిటీ డెవలప్మెంట్, ఎనీ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్.
పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఎవరి పర్సనాలిటీ? మన పర్సనాలిటీ. మనము ఎన్ దేనిలో బాగుండాలి అనేది మనకే తెలుస్తుంది. మనం ఎందులో అభివృద్ధి చెందాలి అనేది మనకే తెలుస్తుంది. ఎవరితో అన్నా సరిగ్గా మాట్లాడలేకపోతున్నాం అనుకోండి, యూ కెన్ ఆల్వేస్ సే, నేను నా బెస్ట్ వర్షన్ ని ఎలా అవ్వగలను, నేను నా నేను నన్ను ఎలా మంచిగా ప్రజెంట్ చేసుకోగలను. చూడడానికే కాదు, అంటే అందం వరకే కాదు, ఎన్ని డైమెన్షన్స్ ఉంటాయో అన్ని డైమెన్షన్స్, అంటే కెరీర్ పరంగా, ఫైనాన్స్ పరంగా, హెల్త్ పరంగా, రిలేషన్షిప్స్ పరంగా, మనసు పరంగా. సో మనము మనము ఎప్పుడూ మనల్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏం చేసుకోవచ్చు? వాట్ కెన్ వి డూ టు ఇంప్రూవ్ అవర్ రిజల్ట్స్? సో ఇది ఒక్కసారి క్లారిటీ వచ్చిన తర్వాత, చాలా మంది ఇబ్బంది పడతా ఉంటుంది దేనికి అని అంటే, వాళ్ళకి ఈ క్లారిటీ రాదు. వాళ్ళ ఆ, ఆ, జీవితం మొత్తం వేరే ఎవరి మీదో డిపెండ్ అయిపోయి, వాళ్ళు బాగుండాలి, నాతో వాళ్ళు బాగుండాలి, నాకు డబ్బులు ఎక్కువ రావాలి, లేకపోతే నాకు కెరీర్ గ్రోత్ ఎక్కువ ఉండాలి, నాకు అప్పులు ఉండకూడదు, ఇట్లాంటివి ఆలోచిస్తూ డిపెండెన్సీ, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఇంకొకళ్ళ మీద పెట్టేస్తూ ఉంటారు. నిన్న మనం చెప్పుకున్నట్లు, మిమ్మల్ని మీరు ప్రేమించినంతగా ఎవరు ప్రేమించరు అన్నట్లుగానే, మిమ్మల్ని ఎవ్వరు డెవలప్ చేయలేరు. హౌ టు డెవలప్ యువర్ సెల్ఫ్. మనల్ని ఎవ్వరు ఉద్ధరించరు. ఎవరైనా ఉద్ధరిస్తున్నారు అని అంటే, అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కోసం. వాళ్ళ ఫ్యామిలీలో మీరు ఉంటే వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలి, లేకపోతే ఇది కొంచెం తాత్వికంగా ఉండొచ్చు. వాళ్ళ రెస్పాన్సిబిలిటీని తీర్చేసుకోవడం కోసం మిమ్మల్ని ఉద్ధరిస్తూ ఉంటారేమో గాని, మిమ్మల్ని పనిగట్టుకుని ఎవ్వరూ పైకి తీసుకురావాలని చెయ్యరు. పర్సనాలిటీ డెవలప్మెంట్, యూ హ్యావ్ టు డెవలప్ యువర్ సెల్ఫ్. అది మనలోని వాట్ ఈస్ దట్ పోర్షన్ విచ్ యూ వాంట్ టు ఇంప్రూవ్. ఆ ఇంప్రూవ్మెంట్ కోసం మనము ఆల్వేస్ స్ట్రైవ్ చేయాలి. ఆల్వేస్ ఎప్పుడు మనము ఎప్పుడు దేర్ ఇస్ ఆల్వేస్ ఎ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్. మనము నిన్నటి కంటే ఈ రోజు బాగున్నాం సరిపోతుంది అని అనుకోవద్దు, రేపు ఇంకా బాగుండొచ్చు. మీరు అద్భుతమైన పర్సనాలిటీ తెచ్చుకోవచ్చు. బీట్ అంటే ఏదైనా సాధించడం కానీ, లేకపోతే ఏదైనా మామూలుగా ఆ, మనల్ని మనము మంచిగా ప్రజెంట్ చేసుకోవడం కానీ, మనకి మనం నచ్చడం కానీ. సో చాలా మందికి ఇక్కడ ఒక జస్ట్ డీ ట్రాక్, చాలా మందికి తమకి తాము నచ్చరు. నచ్చరు అని అనుకుంటారు. నా నా మొహం బాగాలేదు, ఆ, నా వేస్ట్ బాగాలేదు, నా వెయిట్ ఎక్కువ అయిపోయింది, ఆర్ఎల్స్ నా వెయిట్ చాలా లీన్ గా ఉన్నాను, ఆ, ఆ, నేను ఉంటున్న ఇల్లు బాగోలేదు, లేకపోతే నేను చేస్తున్న ఉద్యోగం బాగాలేదు, నాకు నేను నచ్చట్లేదు అని అనుకుంటారు. ఇది రాంగ్. మనకి మనము ఎప్పుడు నచ్చాలి. మనకి మనము నచ్చేలాగా మన కండిషన్స్ ని మన చేతుల్లో తీసుకొని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. అర్థమైంది కదండి? సో దిస్ ఈస్ వై ఐ హ్యావ్ టచ్డ్ ద టాపిక్ అబౌట్ whom you love the most. So, Sweta garu, you wanted to talk yesterday. We will talk about that, and also ఈ రోజు లిస్ట్ చేద్దాం. శ్వేత గారు, బిఫోర్ యూ స్పీక్, ఈ టాపిక్ మీద ఎవరైనా మాట్లాడాలి అని అనుకుంటున్నారా? ఎనీథింగ్, ఎనీ ఎనీ ఇన్సైట్స్, ఆర్ ఎనీబడి వాంట్స్ టు స్పీక్ ఆన్ దిస్ టాపిక్, ఎనీ డౌట్? యా, చెప్పండి సుజాత గారు, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. అంటే నిన్న నేను అది స్వార్థం అవుద్దేమో అని అన్నాను కదా సార్. కానీ నిన్న ఉమ్, నీకు ఆలోచిస్తే నేను గ్రాటిట్యూడ్లో మొత్తం రాసిందంతా నాది, నేను 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 నా సంతోషం.
అంటే నాకు కనిపించకుండానే అందులో నాకు ప్రయారిటీ ఇచ్చుకుంటున్నాను సార్. అవును. ఆ! అది నిన్న మీరు చెప్పింది ఆలోచిస్తే నేను ఫ్యామిలీ గురించి సాక్రిఫైస్ చేస్తున్నాను. ఇవన్నీ ఉన్నాయి. కానీ మీరు మ్యాజిక్ చెప్పారు గదా! ఒక కర్చీఫ్ తీస్తే లోపల ఉన్నాయని. అలా కనిపించకుండానే నా ప్రయారిటీ అందులో ఉందండి. అది అవును. స్వార్థం నేను పేరు పెట్టుకుంటున్నాను గానీ, అది స్వార్థం కాదు గానీ, నాకు తెలియకుండానే నాకు కొంచెం ప్రయారిటీ అన్నదుంది. మీరన్నారు హోటల్‌లో ఒక 500, 1000 ఇయన్నీ మన ప్రయారిటీ చూసుకుంటాం కంపల్సరీ. మన ఇది అన్నది కంపల్సరీ ఉంటది. కొంచెం ఆలోచించాలి. అది ఎలాగా అన్నది కొంచెం మీలాంటి వాళ్ళు చెప్తేనే మా గురించి కొంచెం తెలుస్తదండి. చాలా థాంక్స్ సార్. నేనంతా ఆలోచించాను. గ్రాటిట్యూడ్‌లో అంతా అదే ఉంది. నా నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు, నాకు మంచి తల్లిదండ్రులు ఇచ్చినందుకు, నాకు మంచి ఫ్యామిలీనిచ్చి ఎందుకంటే నాకక్కడ అందులో నా ప్రయారిటీయే కనిపిస్తుంది. కనిపించకుండా. అది చెప్తారని చేశాను సార్. వండర్ఫుల్, వండర్ఫుల్. రాధాకుమార్ గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే అందరికి. నమస్తే. సార్ మీరు మనల్ని మనము బెస్ట్ ప్రేమించుకుంటాము అని చెప్పారు కదా సార్. తర్వాత మళ్ళీ మనలోనే ఇది ఎందుకు సార్ ఈ కాన్ఫ్లిక్ట్ డెవలప్ అవుతుంది? అంటే నేను ఇలా ఉండను, నాకు ఈ బాడీ పార్ట్ బాగోలేదు, నేను ఇలాగా ఉండాలి. ఈ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఎందుకు వస్తుంది సార్? అంటే మనకు మనం బాగా బెస్ట్గా ప్రేమించుకుంటున్నప్పుడు మనకు మనమే అన్ని పాజిటివ్గా చెప్పుకోవాలి కదా సార్. అవును. ఈ మీకు కాన్ఫ్లిక్ట్ కి కారణం ఏంటండి? మీరు చెప్పండి. మీరు ఒక్కసారి మీరే ఆలోచించి చెప్పండి. నేను తర్వాత చెప్తాను. మీరు ఏ ఏ విషయం గురించి దీనిలో అయితే డౌట్ లేదు కదా, మిమ్మల్ని మీరు ఎక్కువ ప్రేమించుకుంటారు కదా. అవును సార్. ప్రతిదానికి మనమే సెంటర్ సో పాయింట్ గా మిమ్మల్ని మీరు ఆలోచించుకుంటాం. గాట్ ఇట్. నేను అడిగిన దానికి చెప్పండి. వేర్ డు యూ కర్స్ యువర్ సెల్ఫ్? నేను బాలేదు అని ఎక్కడ అనిపిస్తుంది మీకు? అంటే లోపల ఒక ఇన్సెక్యూరిటీ, అభద్రతా అది భావం ఎప్పుడు ఏం వచ్చినప్పుడు. ఏం 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 బాలేదు అని అనిపిస్తుంది? అంటే మీ మొహం బాలేదా, మీ శరీరం బాలేదా, ఆర్ మీ మనసు బాలేదా, లేకపోతే మీ కెరీర్ పరంగా మీరు బాలేరా, ఫైనాన్స్ పరంగా బాలేరా, ఎక్కడ బాలేదు అని మీకు అనిపిస్తుంది? యు ఆర్ వర్త్ లెస్ అని ఎక్కడైనా అనిపిస్తుందా? అనిపిస్తూ ఉంటుంది సార్. అదే అనిపిస్తుంది. ఎక్కడ, వేర్ ఎగ్జాక్ట్లీ? వేర్ ఎగ్జాక్ట్లీ అంటే ఇప్పుడు సపోజ్ నేను చదువుకున్నాను సార్. నేను ఎంబీఏ చేశాను, ఎల్ఎల్బి చదివాను, 10 years కార్పొరేట్ లో వర్క్ చేశాను. పిల్లల గురించి జాబ్ అది వదిలేసేయాల్సి వచ్చింది. సో నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది, నేను ఇంత చదువుకున్నాను, ఇంత కెరియర్గా నేను చేసుకున్నాను, బట్ నేను నవ్ ఐఎమ్ ఏ హోమ్ మేకర్, ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, ఇలా ఇంట్లో కూర్చున్నాను. సో నాకు నేనే నెగిటివ్గా ఆలోచించుకుంటూ ఉంటాను సార్. నేను సొసైటీకి యూజ్ అవ్వట్లేదు, ఏమీ చేయటం లేదు. ఒకే ఒక్క నిమిషం. సో మనం ఒక్కొక్క దాన్ని, ఇదేంటంటే మన మైండ్ కూడా మనకి తెలియకుండా మనల్ని భ్రమింపజేస్తుంది. వీ హ్యావ్ టు అడ్రస్. మీరు కరెక్ట్ గా అడ్రస్ చేసుకోండి. మిమ్మల్ని నాకు సమాధానం చెప్పనవసరం లేదు. మీరు కరెక్ట్ గా అడ్రస్ చేయండి. ఏమని అంటే, నాకు నేను ఎక్కడ నచ్చడం లేదు. మీకంటూ ఏమనుకున్నారు? నేను ఒక స్థాయికి వచ్చేసిన తర్వాత, ఒక ఇంతవరకు చదువుకున్న తర్వాత, లాజికల్ గా నేను నా పిల్లలకి తో పాటు సమాజానికి కూడా ఎక్కువ ఉపయోగపడాలి అని అనుకున్నాను. అవును సార్. ఆ అనుకున్నారు అనేది ఒక ఎక్స్పెక్టేషన్. ఎందుకు? వేరే వాళ్ళు ఇంత చదువుకున్న వాళ్ళు, మీలాగా చదువుకున్న వాళ్ళు, లేకపోతే మీకంటే తక్కువ చదువుకున్న వాళ్ళు సొసైటీలో కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు. మీరు ఆ ఆ ఆ సంపాదన సంపాదించడం లేదు అనేసి. అంతే. సింపుల్. అంతేనా? ఇంకా ఏమైనా అవును ఉందా? సార్. సో అవును, అదే సార్. సో మనకి ఇప్పుడు ఏమవుతుంది అని అంటే, మనం ఎప్పుడు మనతోటి అసలు మనకు అసలు ఏమి కావాలి, మనకేం కావాలి అదే మా అనేది. హస్బెండ్ కూడా అంటూ ఉంటారు సార్, నీకేం కావాలి అన్నది ఫస్ట్ నువ్వు డిసైడ్ చేసుకో. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు నేను, ఐ విల్ టెల్ వెరీ 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 స్మాల్ ఎగ్జాంపుల్. ఓకే. ఇప్పుడు నా వైఫ్ ఉంది మోనిక. సో తను, షీ ఆల్సో అందరికీ ఆశలు ఉన్నట్లే
షీ ఆల్సో హ్యాస్ డ్రెమ్ట్ ఆఫ్, ఇదిగో నేను బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి, ఒక ప్రొఫెషనల్ డిగ్రీ తెచ్చుకోవాలి, ఇట్లాంటివన్నీ. ఆఫ్టర్ దాట్ ఏవైనా తన డిసిషన్, మీరు మీ సొంతగా డిసిషన్ తీసుకున్నప్పుడు మీకు ఈ గిల్ట్ అనేది ఉండదు. మీరు ఏదైనా పరిస్థితుల మూలాన మానివేయవలసి వస్తే ఉద్యోగము, ఆ గిల్ట్ అనేది క్యారీ అవుతూ ఉంటది. సో Monica, whatever she has that energy, she does not repent. అంటే ఇలా అవ్వలేదే అనేసి ఆలోచించదు. ఎందుకంటే she knows what she has chosen. నాకు పిల్లలు ముఖ్యము, పిల్లలు ఇంపార్టెన్స్ ముఖ్యము, పిల్లలు ఎదగడం ముఖ్యము అనేసి తను అనుకున్నది. సో షీ హాస్ ఫోర్గాన్ ఆల్ హర్, తను ఏదైతే చదువుకుందో తను అది పిల్లలకు ఉపయోగిస్తుంది. ఆ తర్వాత తన ఫీల్డ్ కూడా మారింది. డెంటిస్ట్రీ నుంచి షీ హాస్ చేంజ్ టు సైకాలజీ. ఎందుకు అని అంటే, నా ఇంపార్టెన్స్ అకార్డింగ్ టు మీ ఇస్ పిల్లల గురించి అనేసి, ఆర్ ఎల్స్ ఫ్యామిలీ గురించి, ఫ్యామిలీ వాల్యూస్ గురించి. అండ్ ఆల్సో నా ఇంపార్టెన్స్ ఈజ్ నాట్ అబౌట్ ఎర్నింగ్ మనీ, డబ్బులు అవసరం లేదు. అంటే ఎప్పటికప్పుడు ఇదే మౌనికాన్ని ఒక 15 ఏళ్ల క్రితము, 20 ఏళ్ల క్రితము అడిగితే ఇలా చెప్పదు. షీ వాంట్స్ టు బి సంథింగ్ ఇన్ ది సొసైటీ. ఇదే శ్రీధర్ బాబుని ఒక 15 ఏళ్ల క్రితం అడిగితే ఇలా చెప్పి ఉండేవాడు కాదు. ఎప్పటికప్పుడు మన ప్రయారిటీస్ చేంజ్ అవుతాయి. కానీ వాట్ ఎవర్ ఐ హ్యావ్ చోసన్ ఆర్ షీ హ్యాస్ చోసన్, ఫర్ దట్ మ్యాటర్, ఎవరికైనా వాళ్ళ ఫ్యూచర్ ని చూస్ చేసుకున్న పాత్ గురించి ఎప్పుడూ సంతోషంగానే ఉండాలి. మనము ఉంటున్న మన జీవితం గురించి ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఎప్పుడు సంతోషంగా ఉండము అని అంటే, మన చేత ఎవరైనా బలవంతంగా ఒప్పించడం మూలానో, లేకపోతే ఎవరైనా మనల్ని పరిస్థితులు మనల్ని కృంగదీయడం మూలానో మనము అలా అనుకుంటాము. అండ్ ఆల్సో ఆ ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు అలానే ఉంటుంది. నేను సంపాదించడం లేదు, బహుశా డబ్బులు అవసరం లేకపోవచ్చు, కానీ నాకు స్టేటస్ అవసరం, లేకపోతే నాకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అవసరము అనేసి అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి అనిపిస్తుంది. నాట్ మచ్ కెన్ బి డన్ అబౌట్ దిస్ నౌ. సో మన ప్రయారిటీస్ ఎప్పుడు మనము పర్ఫెక్ట్ గా పెట్టుకోవాలి. మన ప్రయారిటీస్ ఇప్పుడు ఆ నేను నా ఎగ్జాంపుల్ చెప్తాను, మౌనికాది కూడా కాదు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు నా లైఫ్ చాలా ఇంపార్టెంట్. ఐఏఎస్ అయ్యేది అందరూ కూడా ఒక మంచి జిల్లాకి కలెక్టర్ అవ్వడానికి. సో నేను ఒక 3 జిల్లాలకి కలెక్టర్ చేశాను. చేసిన తర్వాత నా ఆ, నేను డెప్యూటేషన్ మీద ఐ హ్యావ్ కమ్ టు గుంటూరు. ఏమండి, గుంటూరు ఎక్కడ పనిచేస్తున్నాను అంటే టొబాకో బోర్డులో పనిచేస్తున్నాను. సో లైఫ్ అనేది మనకి ఎప్పుడు దేర్ ఇస్ ఆల్వేస్ గివ్స్ అస్ చాయిసెస్. మనం ఏది చూస్ చేసుకుంటాము అనేది మన ఇష్టం. సో నేను 2017 నాటి మాట ఇది. 2017 అప్పుడు నా చేతిలో 2 అవకాశాలు ఉన్నాయి. ఒకటి, ఒక పెద్ద జిల్లాకి కలెక్టర్ అవ్వడము. అంటే నేను అప్పటిదాకా ఉత్తరాఖండ్ లో చాలా చిన్న చిన్న జిల్లాలు చేశాను కలెక్టర్ గా. నా పేరు ఎక్కువ ఆ, తెలిసి ఉండకపోవచ్చు, ఎక్కువ మందికి తెలిసి ఉండకపోవచ్చు. నేను ఒక పెద్ద జిల్లా కలెక్టర్ చేస్తే, తర్వాత ఒక క్యాపిటల్ సిటీకి కలెక్టర్ చేస్తే, ఆ తర్వాత నా కెరీర్ అంతా ఇదిగో ఈ ఈ ఈ జిల్లా కలెక్టర్ చేశాను అనేసి మ్, నేను చెప్పుకోవచ్చు. అదే టైంలో మాకు పెద్ద పాప పుట్టింది. నేను మౌనిక అనుకున్నది ఏంటి అని అంటే, వీ హ్యావ్ టు గో టు ఆంధ్రప్రదేశ్ ఆర్ఎల్స్ మన ప్రాంతానికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి అని అంటే, వాళ్ళకి మన కల్చర్ తెలియాలి. పిల్లలకి, పుట్టబోయే పిల్లలకి, పుట్టిన పిల్లకి
మనకి కూడా వాళ్ళు వాళ్ళ మదర్ టంగ్ కానీ వాళ్ళ కల్చర్ కానీ, కల్చర్ అంటే అమ్మమ్మ ఎవరు, నానమ్మ ఎవరు, తాత ఎవరు, లేకపోతే పిన్ని ఎవరు, బాబాయ్ ఎవరు, లేక మన పండగలు ఇట్లాంటివి మనము ఎక్కడ ఎంత ఆమ్, వాళ్ళు వస్తూ వెళ్తున్నా కానీ, ఇఫ్ వీఆర్ ఇన్ దిస్ ప్లేస్ వి విల్ నాట్ హ్యావ్ అవర్ కిడ్స్ ప్రాపర్ కల్చర్. ఇది ఒక ఆక్యుపేషనల్ హ్యాజార్డ్ లాంటిది పిల్లలకి, ఎస్పెషల్లీ ఇలా వేరే రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఆ, వాళ్ళ పిల్లలకి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అమెరికాలో ఓ- ఓ- పెరిగే మన ఇండియన్ సంతతి పిల్లల్ని చూస్తే మీకు అర్థమవుతుంది. సో అట్ దట్ పాయింట్ వీ హ్యావ్ డిసైడెడ్, నేను ఏమని, ఇది వెళ్ళాలి అని అంటే నాకు అవకాశం వచ్చింది టు గో టు గుంటూరు. ఏం ఏం పని చేస్తాను? ఐ విల్ బి రెగ్యులేటింగ్ టొబాకో. టొబాకో అనేది నాట్ సో మంచి ఫీల్డ్, కానీ ఐ హ్యావ్ వెయిడ్ ఐ హ్యావ్ వెయిడ్ దట్ ఐ విల్ గో దేర్. పిల్లలు పుట్టి పిల్లలు మంచిగా వాళ్ళకి కల్చర్ వచ్చిందాక, వాళ్ళు తెలిసిందాక అటువైపు వెళ్ళాలి అనేసి డిసైడ్. ఇది పెద్దగా నేను నేను ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను. నేను కరెక్ట్ చేశానా తప్పు చేశానా తర్వాత ఆ, కాలం నిర్ణయిస్తుంది. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్, అప్పటికి ప్రయారిటీ ఏంటి అని అంటే, టు ఫోర్గో మై డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్షిప్ అండ్ గో టు ఆంధ్ర. అండ్ నేను పనిచేసే ఇక్కడ ఇక్కడ పనిచేసే వర్క్ వైజ్ గా చూసుకుంటే ఏమైతుంది, ఆ, నాకు ఒక పెద్ద కలెక్టర్ బంగ్లాస్ ఉంటాయి. టొబాకో బోర్డులో బంగ్లా ఉంటుంది కానీ నాట్ సో లావిష్ ఉండకపోవచ్చు. నేను వర్క్ వైజ్ గా కాంట్రిబ్యూషన్ యాజ్ ఏ కలెక్టర్ ఎంత బాగా చేసి ఉండొచ్చు. ఇక్కడ టొబాకోలో ఐ విల్ బి రెగ్యులేటింగ్ ఓన్లీ వెరీ వెరీ ఇన్సిగ్నిఫికెంట్ నంబర్ ఆఫ్ పీపుల్. తర్వాత కెరీర్ పరంగా ప్రతిరోజు నాకు ఒక గన్నర్ ఉంటాడు, పని మనుషులు ఉంటారు, ఎక్కువ మంది ఉంటారు, నాకు అన్లిమిటెడ్ అథారిటీ ఉంటుంది. ఐ నో, ఇదిగోండి, ఆ, అక్కడికి వెళ్తే ఉత్తరాఖండ్ నుంచి గుంటూరు వెళ్తే ఐ మే నాట్ హ్యావ్ ఆల్ ఆఫ్ దీస్ ఫెసిలిటీస్, కానీ ఐ హ్యావ్ వెయిడ్ ఏది, ఆ, ఒక దాని కోసం, ఫర్ వన్ పర్టిక్యులర్ పర్పస్. ఇదిగో పిల్లల కంటే మనకి ఇంపార్టెంట్ కాదు. ఐ మే నేను ఎలాగూ కలెక్టర్ గా 2-3 జిల్లాలు చేశాను, చిన్నవైతే ఏమైతుంది, నేను కలెక్టర్ కుర్చీలో ఒక్క రోజైనా కూర్చున్నానులే అనేసి, ఐ హ్యావ్ టు గో అవే ఫ్రమ్ దిస్ ప్లేస్ ఫర్ అబౌట్ 7.5 years. ఉత్తరాఖండ్ నుంచి బయటకి వచ్చేసి నేను అదే పని చేశాను. బట్ ఐ హ్యావ్ ఎంజాయ్డ్ అక్కడ, అది నా చాయిస్. గుంటూరులో I have enjoyed wonderfully well because I could stay connected with all my relatives, with my family, with my immediate family, అందరితోటి. సేమ్ ఇస్ ద కేస్ విత్ మౌనిక. ఇదిగో నేను ఇంత చదువుకున్నాను, ఇంత చదువుకుని తర్వాత ఫర్దర్ స్టడీస్ చేయలేదు అనేసి దేర్ ఇస్ నో రిపెంటెన్స్. ఇప్పుడు మనకి ఏదైనా మీరు కూడా మనకి ఎప్పుడైనా 2 చాయిసెస్ ఉంటే, ఐ నో పీపుల్ హూ హ్యావ్ చూసన్ ఒక ఒక దారి చూస్ చేసుకున్నారు, ఫోర్ గోయింగ్ అదర్. 2 దారుల్లో ఒకేసారి ప్రయాణించలేదు, ఒక దారిని చూస్ చేసుకున్నాం. ఆ చూస్ చేసుకున్న దారి గురించి సంతృప్తిగా ఉన్నారు. చాలా మంది ప్రాబ్లం ఏంటి అని అంటే, చూస్ చేసుకున్న దారి గురించి సంతృప్తిగా ఉండినా ఉండకపోయినా చూస్ చెయ్యని దారి గురించి అసంతృప్తిగా ఉంటారు. అస్సలు అది ఉండకూడదు. వై ఐఎమ్ టెల్లింగ్ ఆల్ ఆఫ్ దిస్ ఇస్, అయ్యో నా జీవితంలో ఈ ఈ ఈ క్షణాలు పోయాయి. నేను ఇంత చదువుకున్నాను, ఇది ఎక్కువ ఆడవాళ్ళకు ఉంటది, ఇంత చదువుకున్నాను, ఆ నాకు ఇప్పుడు ఇండిపెండెన్స్ లేదు, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేదు, లేకపోతే నేను చదువు అంతా వేస్ట్ అయిపోయింది, మా తల్లిదండ్రులు నన్ను బాగా చదివించారు, ఐఎమ్ డూయింగ్ సంథింగ్ లైక్ దిస్. ఇది మీకే కాదు, అంటే ఆడవాళ్ళకే కాదు, చాలా మందికి ఇంజనీర్స్ కి ఇది ఉంటుంది. నేను మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను కానీ ఐఎమ్ డూయింగ్ సాఫ్ట్వేర్ జాబ్. నేను కెమికల్ ఇంజనీరింగ్ చేశాను కానీ ఈ ప్రతి వాళ్ళల్లో దేర్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ కాంప్రమైజెస్ ఇన్ దేర్ కెరీర్ పరంగా మనం ఆలోచించుకుంటే, అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ కెరీర్ నేను ఇప్పుడు చెప్తాను.
చాలా కాంప్రమైజెస్ ఉంటాయి. బట్ యట్ వెన్ యు ఆర్ హ్యాపీ విత్ వాట్ యు హావ్ చోసన్, దానికంటే బెస్ట్ ఏం లేదు. ఎందుకు? అది చూస్ చేసింది మనమే. లేకపోతే మనల్ని ఆ పరిస్థితులు అలా చూస్ చేయమని మనల్ని ఫోర్స్ చేసాయి. అది రైటా తప్ప పక్కనే వదిలేసేయండి. మనము చూస్ చేసుకున్న దారి పట్ల సంతృప్తిగా ఉండాలి. చూస్ చెయ్యని దారి పట్ల అసంతృప్తిగా ఉండకూడదు. మనం వదిలేసిన ఇంకో దారి పట్ల లైఫ్ లో ఎప్పుడూ అసంతృప్తి ఉండకూడదు. బికాస్ దిస్ ఈస్ యూ దట్ యూ హ్యావ్ చూసన్. మీకు అవకాశం ఉంటే, మీకు నిజంగా అది ఎక్కువ అసంతృప్తి కలిగిస్తుంది అని అనుకుంటే, ఆ రెండో దారిని ఇప్పుడైనా పట్టుకోవచ్చేమో చూడండి. మీరు వదిలేసిన ఆ రెండో దారిని ఇప్పుడైనా పట్టుకోవచ్చేమో చూడండి. సో దట్ ఆ అసంతృప్తి తగ్గుతుంది. మనం ఒక దారిని ఎంచుకున్న తర్వాత, ఇప్పుడు అయ్యో నేను 10th క్లాస్లో బైపీసీ కాకుండా ఎంపీసీ తీసుకుంటే ఎంత బాగుండేది అని అనిపిస్తుంది. ఆ, కొంతమందికి అరే నేను ఈ స్కూల్లో కాకుండా ఆ స్కూల్లో చదివితే ఎంత బాగుండేది అనేసి అనిపిస్తా ఉంటది. ఇప్పుడు మీరు దాన్ని మళ్ళీ అండూ చేయగలరా? కెన్ యూ అండూ వాట్ యూ హోడన్? అంత దాకా ఎందుకండి? కొంత సిగ్గు విడిచి చెప్తున్నాను. ఇదిగో నేను ఈ అమ్మాయిని కాకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుండేది అనేసి కొంతమందికి అనిపిస్తుంది. నేను ఇతన్ని కాకుండా వేరే వాడిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అనేసి అనిపిస్తుంది. యు మనము వదిలివేసిన దారి గురించిన అసంతృప్తి మనకు ఎప్పుడూ ఉండకూడదు. దిస్ ఈజ్ లైఫ్. నేను వీరిని చేసుకోకుండా వేరే వాడిని చేసుకుని ఉంటే ఏమని నాకు ఇంకా డబ్బులు ఎక్కువ వచ్చిండేవో, నేను ఇంకా సంతోషంగా ఉండేది. దిస్ ఈస్ ద గ్రాస్ ఆన్ ద అదర్ సైడ్ ఆల్వేస్ లుక్స్ గ్రీనర్. దూరపు కొండలు నునుపుగా కనిపిస్తాయి. కానీ మనం చూస్ చేసుకోవాల్సిన టైంలో మన వివేకంతో చూస్ చేసుకోవాలి. వన్స్ చూస్ చేసుకున్న తర్వాత జస్ట్ యూ హ్యావ్ టు be not be dissatisfied about the unchosen path. ఇలా ఉంటే, ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాము? నన్ను నేను ప్రేమిస్తున్నాను కానీ నాకు అసంతృప్తి ఉంది అనే క్వశ్చన్ దగ్గర వచ్చింది మనకి. నాకు అసంతృప్తి ఎందుకు అని అంటే, ఎప్పుడు నేను చూస్ చెయ్యని పాత్ గురించి ఆలోచిస్తున్నాను. నేను ఏదైనా సరే జీవితంలో ఇప్పుడు మీకు నేను చెప్పిన తర్వాత ఈ రోజు మొత్తం ఆలోచించండి. ఏవైనా సరే మీరు ఇప్పుడు ఇలా ఉన్నారు అని అంటే యూ హ్యావ్ చోసన్ దిస్ పర్టిక్యులర్ వే. మీరు ఇలా జీవించడానికి చేసుకున్నారు. లేకపోతే మీ కండిషన్స్ మిమ్మల్ని ఫోర్స్ చేశాయి. చాలా వరకు మనకి ఇష్టం ఉండే చూస్ చేసుకుని ఉంటాము. కొన్నిసార్లు ఇష్టం లేకుండా కూడా చూస్ చేసుకుని ఉండొచ్చు. కానీ చూస్ చేసుకున్న తర్వాత దట్ బికమ్స్ యువర్ పాత్, దట్ బికమ్స్ యువర్ ధర్మ. ఇఫ్ యూ కెన్ చేంజ్, స్విచ్ ఓవర్ నౌ. ఎలా అయితే పెళ్లి మనకి జీవితంలో మామూలుగా జనరల్ గా ఒకటేసారి అనుకుంటాం కదా. వన్స్ వన్స్ యు ఆర్ దట్ ధర్మ, యూ హ్యావ్ టు కంటిన్యూ దట్ ధర్మ. అది భరించలేకపోతున్నాము, నాకు చాలా టార్చర్ గా ఉంది. ఇఫ్ యూ కెన్ చూస్ ద అదర్ వే ఫర్ యూ, ఫర్ యువర్ సెల్ఫ్ లైఫ్. నేను దానిలో చూస్ చేసుకున్నాను కాబట్టి దానిలో భరించమని చెప్పడంలా. ఇఫ్ యూ సీ ద బ్రైట్ సైడ్ ఇన్ ద అదర్ పాత్ అండ్ ఇఫ్ యూ కెన్ స్విచ్ ఓవర్ నౌ, ఇట్ ఈస్ గుడ్, గో అహెడ్. అంటే నేను నీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నాకు ఉద్యోగం చేయాలనిపిస్తుంది. ఇప్పుడు మీరు కనుక ఉద్యోగం చేయాలి అని అనిపిస్తున్న ప్రస్తుతం కేసులో, ఇఫ్ ఎవర్ యూ వాంట్ టు డూ రైట్ నౌ, యూ మే స్విచ్ ఓవర్. మిమ్మల్ని దీంట్లోనే ఉండి మనల్ని ఇబ్బంది పడమని ఎవరు చెప్పారు? అవకాశం ఉంటే యు డూ ఇట్. లేకపోతే మనతోటి ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి. మనకి మానసిక సంఘర్షణ అనేది ఎప్పుడూ ఉండకూడదు. ఎప్పుడైతే మానసిక సంఘర్షణ ఉంటుందో మనం సరిగ్గా జీవించనట్లు. మన మీద అసంతృప్తి ఉంటుందో మనము ఈ సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోనట్లు. యూ షుడ్ ఆల్వేస్ బీ హ్యాపీ విత్ యువర్ ప్రెసెంట్.
ఇఫ్ యూ హ్యావ్ సమ్ లాక్యునా, ఏదైనా మనకి వెలితి కనిపిస్తే ఆ వెలితి వైపుకి మనము ఆ మన జీవితం ఎప్పుడు ఆ వెలితిని చూపిస్తూ నాకేదో లేదు అన్న అసంతృప్తి మనకి మిగల్చకూడదు. వెలితి ఏదైనా ఉంటే అది మనల్ని మోటివేట్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మన జీవితంలో నేను పొద్దున చెప్పింది కూడా అదే. మనది ఏదైనా మన బెస్ట్ వర్షన్ అవ్వకుండా ఏదైనా మిమ్మల్ని ఆపుతుంటే అది మనల్ని మోటివేట్ మాత్రమే చేయాలి, దిగాలు పరచకూడదు. ఏది ఎలా మోటివేట్ చేయాలి? ఇది నేను సాధించడానికి అది నన్ను ఇంకా ఎక్కువ మోటివేట్ చేయాలి, కానీ నేను సాధించలేకపోయాను అనేసి దిగాలు మనల్ని ఎప్పుడూ పెట్టకూడదు. అర్థమవుతుందా అండి నేను చెప్తుంది? ఇఫ్ ఎవర్ ఎనీ మీకు ఏమైనా లక్ష్యం ఉంటే దాన్ని మనం సాధించగలం కాబట్టే మనకు అది వస్తుంది. మనము ఒలికిపోయిన పాల గురించి, అయ్యో నేను ఈ టైంలో ఇలా చేసుంటే బాగుండేది అనేసి, మనము ఇప్పుడు చేయలేని దాని గురించి, ఇప్పుడు మనం ఏ నిర్ణయము తీసుకోలేని దాని గురించి బాధపడి ప్రయోజనం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, అయ్యో నేను అనవసరంగా గుంటూరు వెళ్ళాను, నేను ఇప్పుడు ఇక కలెక్టర్ ఉంటే నేను ఇంకా అద్భుతంగా నా పరపతి ఇంకా ఎక్కువ పెంచుకునేవాడిని, ఇంకా ఎక్కువ మందికి సేవ చేసేవాడిని, లేకపోతే నేనంటే అందరికీ ఎక్కువ మందికి తెలిసేది. ఇది ఈస్ వేస్ట్ ఆఫ్ అవర్ ఎనర్జీ. దాని బదులు ఏం చేయొచ్చు? ఇదిగో ఇప్పుడున్న ఉద్యోగంలో అందరికంటే అద్భుతంగా చెయ్యి. బీ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ సార్, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. నాట్ ఓన్లీ ఫర్ యూ, ఫర్ ఆల్ ఆఫ్ అస్, ఇన్ఫాక్ట్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. మనము ఎప్పుడు మనం చూస్ చేయని పాత్ గురించి దిగాలు ఉండకూడదు. వెలితి దిగులు ఉండకుండా అది మనల్ని మోటివేట్ చేయగలిగితే ఇప్పుడు నాకు ఒక పెద్ద ఇల్లు తీసుకోవాలని ఉంది, మనకు అందరికీ ఉంటుంది, ఇంకా మంచిగా ఫెసిలిటీస్ తో ఉండాలని ఉంటుంది, మనకు ఉండాలి అని ఉంటే అది మనల్ని దిగులు పరచకూడదు. దిగులు పెడితే గ్రాటిట్యూడ్ లో మనం గ్రాటిట్యూడ్ రాస్తున్నాము, మన ఫ్రీక్వెన్సీ మనం దానికి నెగిటివ్ గా సెట్ చేయకూడదు, పాజిటివ్ గా మాత్రమే సెట్ చేయాలి. పాజిటివ్ గా సెట్ చేయడము అని అంటే ఏంటి అని అంటే, బీ హ్యాపీ ఫర్ దట్. అది మిమ్మల్ని మోటివేట్ చేసేలాగా మీరు దానికి ప్రణాళిక రచించాలి. మన గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ ప్రతిరోజు చేయడము, అండ్ మన గ్రాటిట్యూడ్ ఇష్యూస్ అన్ని మనము చేద్దాము. శ్వేత గారు అండ్ ఆల్ అదర్స్, ఇవి ఏవైతే మన సైడ్ టాపిక్స్ అని చెప్పుకున్నాము, దిస్ విల్ హెల్ప్ అస్ ఫర్ అవర్ ఫ్యూచర్ ఆల్సో. ఈ క్లాసెస్ లో చెప్పబోయేవి కూడా ఆల్ ఆఫ్ యూ, రేఖ గారికి కానీ శ్వేత గారికి కానీ, ఫర్ దట్ మ్యాటర్ ఎనీ పర్సన్, అందరికి క్లారిటీ ఇచ్చే టాపిక్సే. సో మనం ఈరోజు ఏమనుకున్నామంటే, వీ హ్యావ్ టు బీ ద బెటర్ వర్షన్ ఆఫ్ అవర్ సెల్స్. నిన్నటికంటే ఈ రోజు కంటే రేపటి కంటే వచ్చే సంవత్సరం ఇంకా అద్భుతంగా మనల్ని మనం మలుచుకోవాలి. బికాస్ మనల్ని ఎవరు డెవలప్ చేయరు, వీ హ్యావ్ టు డెవలప్ అవర్ సెల్స్. మనల్ని ఎలా అయితే మనల్ని ప్రేమించినంతగా ఎవరు మనల్ని ప్రేమించరు, మన గురించి ఎవరికి తెలియదు, మీకు మాత్రమే తెలుసు. వేర్ యూ హ్యావ్ టు డెవలప్, హౌ యూ హ్యావ్ టు డెవలప్ అనేది కూడా మీరు మెల్లిమెల్లిగా కూర్చుని ప్రశాంతంగా ఆలోచిస్తే మీకు దారులు దొరుకుతాయి. దారులు దొరకకపోతే అగైన్ వీ కెన్ ఆల్వేస్ డిస్కస్. వెన్ ఎవర్ టైమ్ కమ్స్ పర్మిట్స్ వీ విల్ డిస్కస్. సరేనా? బికాస్ ఆఫ్ the time limitation, I have to move. All the very best to all of you. Love you all. We'll meet on Monday. Namaste. Thank you. Thank you. Thank you, sir. Thank you, sir. Thank you. Thank you.